యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో విమోచన ప్రణాళిక అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనంలో, వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రపంచంతో పాటు ఇశ్రాయేలు దేశం కూడా మానవ చరిత్రలో అసమానమైన శ్రమల యొక్క భయంకరమైన కాలాన్ని అనుభవించాల్సిన రోజు రాబోతోంది. దేవుడు ఈ పడిపోయిన ప్రపంచ వ్యవస్థను సరిచేయడానికి తన ప్రత్యేక సాధనంగా ఇశ్రాయేలును ఎంచుకున్నాడు. తప్పిపోయిన మరియు చెదిరిపోయిన ప్రపంచానికి దేవుని సాక్షిగా మరియు అన్యజనులకు అతని పేరు యొక్క అద్భుతాలను తెలియజేయడానికి ఇశ్రాయేలు ఎంపిక చేయబడింది. వీరు దేవుని పట్ల విశ్వాసం లేకుండా ఉన్నప్పటికీ వారితో దేవుడు నమ్మకంగా ఉన్నాడు మరియు ఆయన దయతో చెల్లాచెదురుగా ఉన్న ప్రజలను మళ్ళీ సేకరిస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు వారి యుద్ధాలలో పోరాడుతున్నప్పుడు ఎవరు కూడా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా వెళ్ళడానికి ధైర్యం చేయలేని స్థానానికి వారిని తిరిగి తీసుకొని రావడానికి సంసిద్ధం చేశాడు. ఈరోజు మీరు ఏదైనా కారణం చేత బహిష్కరించబడుతున్నట్లయితే మీ పక్షాన ఉన్న దేవునిని ఒకసారి గుర్తుంచుకోండి. మీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్ధిల్లదు. ఆయన మీకు ఆరోగ్యాన్ని దయచేస్తూ మీ గాయాలను కట్టగల పరమ వైద్యుడు. ఇది మన ఆలోచనలకు మించిన దేవుని ప్రేమండి. క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా కృపచేత మనము రక్షింపబడిన వారముగా ఆయనను ఎల్లప్పుడూ స్తుతించాలి. ప్రభువా, యేసుక్రీస్తు ద్వారా మీ అద్భుతమైన విమోచన ప్రణాళికకు ధన్యవాదాలు కలుగునుగాక. ఆమెన్.